మండలిలో పటం పంచాయతీ పతాక స్థాయికి చేరుకుంది. పోటాపోటీగా ఫోటోలను రిలీజ్ చేస్తున్నాయి ఇటు టీడీపీ అటు వైసీపీ వర్గాలు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అమరావతి నుంచి మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఓవర్ టు యు. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎస్ భోగి, ఏదైతే ఇవాళ కూడా వరుసగా 4వ రోజు 10 నిమిషాలు కూడా సమావేశాలు జరగకుండానే సోమవారానికి మండలి వాయిదా పడింది. ఏదైతే ఉదయం నుంచి కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఇవాళ కూడా ఇందాపూర్ అంశానికి సంబంధించి సభలో చర్చ జరగాలని పట్టుపట్టిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈరోజు సభలో ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. ఎందుకంటే ఇవాళ ఉదయం బయట నుంచి కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీని చేస్తూ ప్లకార్డులతో మండలి సమావేశాలకు హాజరయ్యారు. సమావేశాలకు హాజరైన తరువాత కూడా అటు ప్లకార్డులతో పాటు ఇటు గోవిందా గోవిందా అంటూ వెంకటేశ్వర స్వామి ఫోటో అంటే చిత్రపటాలను చూపిస్తూ నినాదాలు చేసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే కూటమికి సంబంధించిన మంత్రులు ఈ విషయంపై వైసీపీ సభ్యుల విధానాన్ని ఆక్షేపించారు. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను చెప్పులు వేసుకొని వైసీపీ సభ్యులు పట్టుకొని అగౌరవపరిచారంటూ మండలి చైర్మన్ మోషన్ రాజు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఈ విషయంలో వైసీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో అటు వైసీపీ ఇటు కూటమి మధ్య హోరెత్తిన నినాదాలతో ఈరోజు కూడా సభ అట్టుడికింది. ఏదైతే హెరిటేజ్ ఇందాపూర్ లింకులను బయట పెట్టాలంటూ సభలో ఈ అంశాన్ని చర్చించాలంటూ గత 4 రోజులుగా వైసీపీ సభలో కోరుతూ వస్తుంది. వాయిదా తీర్మానాలను ఇస్తూ వస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు అటు చైర్మన్ ఈ విషయాన్ని సభలో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో గత 4 రోజులుగా కేవలం పట్టుమని 10 నిమిషాలు కూడా సభ జరగకుండానే వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ లడ్డూ అంశానికి సంబంధించి వివాదాస్పదంగా మారిన ఇందాపూర్ డైరీ ఇష్యూను ఖచ్చితంగా సభలో చర్చించాలని చెప్పేసి వైసీపీ సభ్యులు ఆక్షేపణ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ మాత్రం ఈ ఫోటోల వైపుకు టర్న్ తీసుకుంది పరిస్థితి. ఎందుకంటే అటు వైసీపీకి సంబంధించిన సభ్యులు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చెప్పులు వేసుకొని చూపించారని చెప్పేసి అటు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఇటు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా తీవ్రంగా ఫైర్ అయ్యారు. కేవలం తాము ఫోటోలను అక్కడికి తీసుకువెళ్లే క్రమంలో పట్టుకున్న ఫోటోలను రిలీజ్ చేసి ఇట్లా మాట్లాడటం సరికాదంటూ చెప్తున్నారు. పూర్తి స్థాయిలో చిత్రపటాలను చెప్పులు విడిచిన తర్వాతనే పోడియం ముందుకు వెళ్లి వాటిని పట్టుకుని నిలబడటం కూర్చోవటం చేశాము. తర్వాత వాటిని తీసుకుని జాగ్రత్తగా మళ్ళీ ఒక దగ్గర పెట్టామే తప్ప ఎక్కడా అగౌరవపరచలేదని తాము ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకుని బొట్టు కూడా పెట్టుకుంటామనేసి గుర్తు చేశారు. మరోవైపు గతంలో ఏదైతే ఈ అమరావతి శంకుస్థాపన సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని షూ వేసుకొని తీసుకొచ్చిన ఫోటోలతో పాటు శంకుస్థాపనకు సంబంధించిన కొబ్బరికాయను కూడా షూ వేసుకునే కొట్టారంటూ మరో ఫోటోలను వీళ్ళు రిలీజ్ చేశారు. అంటే ఒకవైపు వాళ్ళు సభలో వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను పట్టుకున్నారని చెప్పేసి కూటమికి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్సీలు, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూజలు కూడా షూ వేసుకొని చేశారంటూ వీళ్ళు పోటాపోటీగా ఈ ఫోటోలను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో అటు మండలిలో కూడా హాట్ గా మారింది. దాదాపు ఉదయం 10 గంటల తర్వాత మొదలైన శాసనమండలి సమావేశాలు కేవలం 5 నిమిషాల్లోనే వాయిదా పడ్డాయి. తిరిగి 1 గంట సమయం తర్వాత మొదలైనప్పటికీ సభలో తిరిగి ఇదే విషయం మీద గందరగోళం చెలరేగటంతో వెంటనే చైర్మన్ సోమవారానికి మండలిని వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఓ దశలో సభ్యులు నినాదాలు హోరెత్తిస్తున్న నేపథ్యంలో మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఇవాళ ఉదయం ఫ్రస్ట్రేషన్కి గురయ్యారు. తన హెడ్ ఫోన్స్ సైతం బల్ల మీద గట్టిగా కొట్టిన పరిస్థితి అయితే కనిపించింది. ఓవైపు వైసీపీ సభ్యుల నినాదాలు, మంత్రుల ఫ్రస్ట్రేషన్, చైర్మన్ కు ఇవాళ మంత్రుల ఫిర్యాదులు, అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్సీల రియాక్షన్లతో పూర్తిగా ఈరోజు మండలి సమావేశాల సమయం మొత్తం పూర్తిగా పూర్తయిపోయింది. అటు వైసీపీ సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా మీడియా పాయింట్ లో తాము చెప్పాలనుకున్న విషయాలను చెప్పి ఈరోజు సభను మాత్రం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిన పరిస్థితి ఉంది. గత 4 రోజులుగా కేవలం దాదాపు 40 నుంచి 60 నిమిషాల లోపు మాత్రమే ఈ సభ జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఓవైపు కీలకమైన బడ్జెట్
బడ్జెట్ సంబంధించి ఈ 4 రోజులు చర్చ జరగాల్సి ఉన్న సమయంలో పూర్తిగా ఇటు హెరిటేజ్ ఇందాపూర్కి సంబంధించిన అంశంపైనే పూర్తిగా ఈ సబ్జెక్టు డైవర్ట్ అయింది. అయితే బొత్స సత్యనారాయణ కూడా గత 4 రోజులుగా ఇదే అంశానికి పై జరుగుతుంది, తాము ఖచ్చితంగా ఈ చర్చకి సంబంధించి పట్టుబడుతున్నాం తప్ప ఎప్పుడు చర్చించాలన్నా తాము సిద్ధమే అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ చర్చకు సంబంధించి నిర్దిష్టమైన ఒక తేదీని కూడా ఖరారు చేసినట్లయితే తాము ఆ రోజునే చర్చించేందుకు సిద్ధమని కూడా చెప్తున్నారు. ఏదైతే వాళ్ళ వైపు ఆ ఫోటోలు పట్టుకొని చూపించిన వైసీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలని కూటమి మంత్రులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏదైతే లడ్డుకు సంబంధించి ముందు కొవ్వులు కలిశాయని మాట్లాడిన చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద పోటాపోటీగా ఏదైతే గత 4 రోజులుగా జరుగుతున్న ఈ ఎపిసోడ్ మొత్తం పూర్తి స్థాయిలో అటు బడ్జెట్ చర్చలను మాత్రం పక్కదారి పట్టించింది. పూర్తిగా లడ్డుగా సంబంధించిన అంశంపైనే పూర్తిగా ముడిపడిపోయిన నేపథ్యంలో అటు చైర్మన్ సోమవారానికి సభ వాయిదా వేశారు. అయితే సోమవారం ఈ సభ జరుగుతుందా లేకపోతే ఇదే అంశం మీద చర్చ కొనసాగుతుందనే అంశం మాత్రం తేలాల్సి ఉంది. భోగి. థ్యాంక్ యూ సురేష్. Now question hour. Before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. హిందూ జాతి నమ్మకాన్ని ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. Now question hour. Before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. హిందూ జాతి నమ్మకాన్ని ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది.